ఇప్పుడు ఈ ఇందు శాస్త్రి గారి కోడలు. అబ్బో, కట్టు బొట్టు అన్నీ మారాయి, కానీ అది మాత్రం మారలేదుగా. ఏంటది? అదే ఏంటది? అదే ఏంటది? కరువు అంతా తీర్చుకున్నాం, పోయి స్నానం చేసిరా. ఎవరు లేరే. వాసుగడు దెయ్యం రా. అయ్య బాబే, వాసుగడు దెయ్యమా? అవునరా, వాసుగడు దెయ్యం రా. అబ్బా, ఇందాక వాసుగాడిని పిల్లం దెయ్యమన్నావు, ఇప్పుడు వాసుగాడు దెయ్యమంటున్నావు. రేపు నన్ను కూడా దెయ్యమంటావా ఏంది? పిచ్చి పట్టినట్టుంది తిక్కన. నిజం రా, ఒట్టు నీళ్ళ కోసం అక్కడికి వెళ్ళారా, దబ్బన్నా మీద బలి పడిందిరా. బల్లే కదరా పడింది, అమ్మ ఏదో పినికి పడినట్టు. తర్వాత ఏం చెప్పా? ఆ తర్వాత వాసుని గట్టిగా అరిసిన, వాసుగడు తలుపు తెరుచుకుని నా మీద దెయ్యం లేకొచ్చేసినాడు రా. అరే, ఆడిప్పుడు వరకు మనతోనే ఉన్నాడు కదరా, ఇందులో దెయ్యం ఎలా అయ్యాడు? నిజం రా, నా మాట నమ్మండి రా, నా కళ్ళారు చూసినాను రా, నమ్మండి రా. ఒరే నువ్వేనా నా మాట నమ్మరా? అరే, నాకు విషయం యాదకొచ్చినాదిరా భయ్. అబ్బా, ఇప్పటిదాకా వాందరూ సచ్చ అంటే మళ్ళా నీదేంద్రా పంచాయతీ? అరే గట్ల గుస్సాయించి కొట్టకరా భయ్, మర్చిపోతా. చెప్పా. ఒరే నెల్లు, నేను చెప్పేది కొంచెం వినరా. ఒరే ఏదో చూసుకొని పోసుకున్నట్టుండవు, గుడ్డలు మార్చుకొని పండుకోపో. ఎత్త వల్లారా, మంచి కళ్ళ చెడగొట్టారు. ఎలా ఏటి నా మాట నమ్మట్లేదు, ఎలాగ ఇప్పుడు ఎవరితో చెప్పి. స్వామి, త్వరగా వాళ్ళిద్దరిని బంధించండి. శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. రే రామానుజం, వెళ్ళేశారంటే వదిలేశారనుకున్నాను కదరా, కానీ ఇలా ఇలా చంపేశారేంట్రా? ఇలా చంపేశారేంట్రా?
నీ అనుచరులని చంపింది ఇందు అనుకుంటున్నావు కదా? కాదు, ఒక్కొక్కడిని రకరకాలుగా చంపింది నేను. ఎందుకు చంపావురా? ఎందుకు చంపావు ఇందుని? చెప్పరా రామానుజం, ఎందుకు చంపావు? చెప్పరా ఇందుని ఎందుకు చంపావు? వాడేం చెప్తాడు బాబు? 100 ఎకరాలు తీసుకుని సగం చంపినోడు. కడుపులో ఉన్న ఇందమ్మని చూడటానికి ఇంటికి వెళ్తే, ఏ అస్కర బస్కా, ఎప్పుడొస్తావు? తొందరగా రా, నీకు ఒక మంచి విషయం చెప్పాలి. దాని కడుపున నా వంశాంకురం పెరగడం నాకు ఇష్టం లేదు. అందుకే చంపేశా. మన వంశాంకురాన్ని తన కడుపులో వేసింది నేను. మరి నన్ను ఎందుకు చంపలేదు? ఎందుకో చెప్పనా? స్వార్థం శాస్త్రి గారు, స్వార్థం. మీ అందరి గురించి తెలిసి కూడా తను ఇక్కడికి తీసుకొచ్చి ఒక అమాయకురాలు చావు కారణమయ్యాను. అది అమాయకురాలు అంటారా? శాస్త్రి, నిన్ను చంపలేకపోతున్నాను. వాసు, ఆయన మీ తండ్రి కాబట్టి నువ్వేం చేయలేవురా? ఆడు చేయలేకపోవచ్చురా, మనం ఉన్నాం కదా చేయడానికి. ఏంది బిక్కమకాలు వేసుకొని చూస్తుంటారు? కులం కులం అని చెప్పి నిండు గర్భవతిని చంపాడా మంచి? అటువంటి ఊరికేసి పెడతారా? తన్నే నా కొడుకునే వెళ్ళండి. కులం ఇచ్చిపోయిందాక మమ్మల్ని క్షమించు బాబు. మీ నాన్న ఇంత పనిచేస్తాడని అస్సలు అనుకోలేదు. ఊరంతా భయపడి అపార్థం చేసుకున్నారు. అవునన్నయ్య, మిమ్మల్ని చూసి ఎవరు భయపడరు. వద్దమ్మా, ఆ భగవంతుడు మమ్మల్ని ఎన్ని రోజులు ఇలా ఉంచుతాడో అన్ని రోజులు అక్కడే ఆత్మల్లాగా కలిసి ఉంటాం. ఈసారి ఎట్టైనా ఎందుకు తెలియకుండా వాసుని నుంచి తీసుకుపోవాలా? గుల్లెట్ కంట్రా వచ్చిందంటే మళ్ళీ వాయించేస్తుంది. నువ్వు పైకి వెళ్ళి నాన్న నువ్వు పైకి వెళ్ళి అది ఎక్కడుందో జాగ్రత్తగా చూసి చెప్పు. నువ్వు సిగ్నల్ ఇవ్వగానే మేము అని కొట్టి మూట కట్టేస్తాం. నైజాం, నువ్వు ఆ మెట్ల పక్కనే నుంచుని ఉండు. వీడి నీకు సిగ్నల్ ఇవ్వగానే నువ్వు మాకు సిగ్నల్ ఇవ్వు. ఎలాంటి తాగడానికి వచ్చావేంట్రా? అక్కడ చూసేస్తాడు. పద, ధైర్యం కోసం లేబాయ్. తాగడం చూసి రమ్మని పల్లెటూరిని పంపినావు నువ్వు. నోర్మి.
కర్రతో ఒకటేస్తాను, వాడు అరవకుండా నోరు మీ సరేనా? సరేనా? ఏమైంది ఇందు? వాసు వాసు ఏమైంది ఇందు అలా అరిచావు? వాసు ఎవరో వచ్చినట్టున్నారు. నీకోసం ఎవరో వచ్చినట్టున్నారు వాసు. ఎవరు లేరిందు? వచ్చారు వాసు, నా కలికిడయింది. నీ స్నేహితులే వచ్చినట్టున్నారు. కనిపెట్టేసిందంటవా? నువ్వు అట్టమాకరా భయం. వాళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తారు ఇందు? వచ్చి నా నుంచి నిన్ను తీసుకెళ్లిపోవాలని ఆలోచన చేస్తున్నారు. నీ నుంచి నన్ను ఎవ్వరూ విడదీయలేరు. నువ్వు ఎక్కువగా ఆలోచించవు. పద వెళ్దాం. మతి వేణం.